నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఇండియాకు చెందిన విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఫిబ్రవరి 5 నుంచి అహ్మదాబాద్ మరియు షార్జా మధ్య నాన్ స్టాప్ విమానాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా గుజరాత్ మరియు యూఏఈ మధ్య విమాన కనెక్టివిటీ బలోపేతం అవుతుందని వెల్లడించింది. ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. దుబాయ్ తర్వాత షార్జా యూఏఈలో స్పైస్ జెట్కు రెండో గమ్యస్థానంగా ఉండనుంది. కొత్త సర్వీస్ మంగళవారాలు మరియు బుధవారాలు మినహా వారానికి 5 రోజులు నడుస్తాయి. అహ్మదాబాద్ నుంచి విమానాలు రాత్రి 8:20 బయలుదేరి రాత్రి 10:20 షార్జాకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణం రాత్రి 11:20 బయలుదేరి షార్జా నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 3:30 అహ్మదాబాద్ చేరుకుంటాయని స్పైస్ జెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డెబోజో మహర్షి తెలిపారు. ఎయిర్లైన్ వెబ్సైట్లోని బుకింగ్ వివరాల ప్రకారం రిటర్న్ ఛార్జీలు ప్రస్తుతం దిర్హాం 900 నుండి అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్ షార్జా ఫ్లైట్ బుకింగ్లను స్పైస్ జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా చేసుకోవాలని సూచించారు. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తూర్పు ప్రావిన్స్లోని ఎయిర్ వార్ఫేర్ సెంటర్లో స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026 మిలిటరీ ఎక్సర్సైజ్ను ప్రారంభించింది. నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ, స్టేట్ సెక్యూరిటీ ప్రెసిడెన్సీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ మరియు 15 మిత్ర దేశాలు, భాగస్వామ్య దేశాల సైనిక దళాలతో పాటు సౌదీ సాయుధ దళాలు ఇందులో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంతంలో అతిపెద్ద వైమానిక విన్యాసాల్లో ఒకటైన స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026 సైనిక భాగస్వామ్యాలను మెరుగుపరచడం, ప్రణాళిక అమల్లో నైపుణ్య మార్పిడిని బలోపేతం చేయడం, పోరాట సంసిద్ధతను పెంచడం మరియు పాల్గొనే దళాల మధ్య అధునాతన స్థాయి కార్యాచరణ సమన్వయాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఎక్సర్సైజ్ ఎలక్ట్రానిక్ మరియు సైబర్ వార్ఫేర్తో సహా ఆధునిక సైనిక వ్యూహాలను కూడా సమీక్షిస్తుందని పేర్కొంది. ఈ సైనిక వ్యాయామంలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, జోర్డాన్, మలేషియా, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చిన సాయుధ దళాలు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే 91.1825 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. యూఏఈ దిర్హాం అమెరికన్ డాలర్కు దిర్హాం 3.67 వద్ద స్థిరంగా ఉంది. భారత రూపాయి యూఏఈ దిర్హాంతో పోలిస్తే 24.8453 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత రూపాయి క్రమంగా బలహీనపడి యూఏఈ దిర్హాంకు 25 మార్కుకు దగ్గరగా వెళుతోంది. ఇది గల్ఫ్ నుండి బలమైన రెమిటెన్స్ను పెంచుతుందన్న అంచనాలు పెంచుతోంది. ప్రవాస కార్మికులకు మంచి మారకపు రేటు ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ నిర్దిష్ట కరెన్సీ స్థాయిని కాపాడబోమని సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లలో రూపాయి మరింత క్షీణిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో రూపాయి పతనాన్ని నివారించడం కష్టమని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ నెల కువైట్ అంతటా నిర్వహించిన ఇంటెన్సివ్ సెక్యూరిటీ మరియు ట్రాఫిక్ క్యాంపెయిన్ సందర్భంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు అత్యవసర పోలీసులు 27,969 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారు. జనవరి 11 మరియు 18 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్లలో వాంటెడ్ వ్యక్తులు, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లు, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు మరియు మాదక ద్రవ్యాల సంబంధిత కేసులో అనుమానితులను అరెస్ట్ చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం అధికారులు 25,600 కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేశారు. 333 వాహనాలు మరియు 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను పెంపొందించడం మరియు ప్రజా భద్రతను బలోపేతం చేయడం ఈ ప్రచార లక్ష్యమని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రవాస ఐడీ కార్డు చెల్లుబాటును చట్టపరమైన రెసిడెన్సీ కాలానికి అనుసంధానించి సవరణను బహ్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా తిరస్కరించాలని పార్లమెంట్ విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీ సిఫార్సు చేసినప్పటికీ దాన్ని ఆమోదించింది. ఎంపీలకు ఫీజులు నిర్ణయించబడలేదని, ఐడీ కార్డు ఫీ వాస్తవ ఖర్చును కవర్ చేసేలా సమీక్షించనున్నట్లు న్యాయశాఖ మంత్రి నవాఫ్ అల్ మావ్దా అన్నారు. ఐడీ కార్డు తీసుకెళ్లడం మరియు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతి కలిగి ఉండడం మధ్య తేడాను గుర్తించాలని ఆయన ఎంపీలను కోరారు. ఇక నివాస గడువు ముగిసిన వ్యక్తితో వ్యవహరించే ఎవరైనా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
అయితే రెసిడెన్స్ గడువు ముగిసిన తర్వాత ప్రవాసుల ఐడీ కార్డును యాక్టివేట్ చేయడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుందనే దానిపై చర్చ గందరగోళం నెలకొందని అన్నారు. ఐడీ చెల్లుబాటును నివాసానికి లింక్ చేయడం నిర్వహణ ఖర్చులను పెంచుతుందనే వాదనలను ఆయన ఖండించారు. ఒక ప్రవాసికి 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డు జారీ చేయబడినప్పుడు ఏర్పడిన చట్టపరమైన అంతరాన్ని పోర్చడానికి ఈ చర్య అవసరమని ఎంపీ జలాల్ ఖాదేం అన్నారు. దీన్ని కొత్త విధానం సరిచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలోని భూకంపం పర్యవేక్షణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో 5.4 తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజాము 4:27 సంభవించాయి. ఈ భూకంప కేంద్రం సలాలాకు సుమారు 245 కిలోమీటర్ల దక్షిణంగా ఉంది. భూకంప కేంద్రం సముద్రంలో ఉండడంతో జనావాస ప్రాంతాలకు ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.